మొన్న మ్యాచ్‌లో ఇండియా చాలా భారీగా గెలిచింది. సో, రన్ రేట్ కొద్దిగా నెగెటివ్‌లో ఉంది. సో, అది ఇప్పుడు రేపు వెస్ట్ ఇండీస్‌తో ఎలాగైనా గెలుస్తుందని కోరుకుంటున్నాము. సో, ఎలాగైనా ఈసారి కూడా వరల్డ్ కప్ కొట్టాలి అని అనుకుంటున్నాం. లాస్ట్ టైమ్ డిఫెండ్ చేయాలని. జింబాబ్వేతో మ్యాచ్‌లో 72 రన్స్ తేడాతో గెలిచింది. ఇంకా ఎక్కువ రన్ రేట్ మీద గెలవాల్సున్నా గానీ 72 రన్స్ ఎందుకు? అదే ఎందుకనంటే శివం దుబే బౌలింగ్‌లో తర్వాత 42 రన్స్, 46 రన్స్ ఇచ్చాడు. సో, అది మొత్తం వైడ్‌లో నో బాల్స్ వల్ల మనకి రన్ రేట్ దెబ్బతిందది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మీద ట్రోలింగ్ వచ్చింది. ఆల్రెడీ హర్షదీప్ ఇంకా మిగతా బౌలర్లు ఉన్నారు. మిగతా బౌలర్స్ కూడా అంటే ఇంకా ఓవర్స్ ఉన్నాయి. అయినా కానీ శివన్ దుబేకి ఇవ్వడం ఎందుకు? అంటే ఎలాగో గెలుస్తున్నాం కదా అని చెప్పి అలా ట్రై చేశారేమో. సో, అది వర్కౌట్ అవ్వలేదు. సో, రేపు అలాంటి ట్రయల్స్ ఏమీ చేయకుండా కరెక్ట్‌గా ఏపిస్తే సరిపోతుంది, గెలుస్తారు. నెక్స్ట్ ఒకవేళ వర్షం పడే అవకాశం రద్దయితే ఏంటి పరిస్థితి? వర్షం పడే అవకాశం ఉండి రద్దయితే ఇంకా ఇంటికే ఇండియా. ఇప్పుడు ఇండియా వాళ్ళు కొట్టాలనుకుంటారా 2020 మరోసారి? కొట్టాలనుకుంటున్నాం. డిఫెండ్ చేయాలని కోరుకుంటున్నాం.